ఇలా చేయడం వల్ల మీ కర్మ ఫలితం కూడా చాలా తగ్గుతుంది. హలో అండి, డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి. ఈరోజు ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఖచ్చితంగా విష్ణుమూర్తిని ప్రార్థించండి. విష్ణు సహస్రనామం ఖచ్చితంగా పారాయణం చేయడం లేదా వినడం చేయండి. భగవద్గీత పారాయణం కనీసం ఒక అధ్యాయం అన్నా చదవడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని 108 సార్లు అయితే నామజపం చేయండి. రోజంతా చాలా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. వాటర్ ఎఫర్మేషన్స్ చేయండి. క్షమా ప్రార్థన అయితే ఖచ్చితంగా చేయండి. మీకు ఎవరి మీదన్నా కోపం ఉన్నా, ఎవరి వల్లన్నా మీరు బాధపడుతున్నా వాళ్ళని మనసులోంచి తీసేయండి. మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించండి. మీరు క్షమ చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారు. క్షమా ప్రార్థన వల్ల మన పూర్వజన్మ కర్మలను కూడా తగ్గించుకోవచ్చు. మీరు నా డెమో సెషన్లో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి ఇంట్రెస్టెడ్ అని. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 200 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.